నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ధర్మాచరణకు ధర్మ నిరతికి యుగయుగాలుగా ఆచంద్ర తారార్కం చెప్పుకునే పేరు శ్రీరామచంద్రమూర్తి. కష్టాలు సుఖాలు ఒకే రీతిగా అనుభవించిన కళ్యాణకారక మూర్తి ఆ శ్రీరామచంద్రస్వామి. ధర్మం ఎలా ఉంటుంది అంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రునిలా ఉంటుంది అని ఈ భరత జాతి కీర్తించింది. 10 ఇండ్లు కలిగిన పల్లెలో సైతం ఆ సీతారామస్వామి వారి ఆలయం అలరారుతోందని ఎలుగెత్తి చెప్పిన వాంగ్మయం మన సొంతం. ఎందరో మహనీయులు స్తుతించి కీర్తించిన రామాయణ మహాకావ్యం మానవజాతి భూమిపై ఉన్నంత వరకు మానవీయ సంబంధాలకు ఆదర్శనీయం. అలాంటి రామాయణ గాథ కథానాయకుడు శ్రీ కోదండరాముని మహత్తర ఆలయ విశేషాలు, రాములవారి కళ్యాణం ఈనాటి మన తీర్థయాత్రలో తిలకిద్దాం. ఒంటిమిట్ట ఏకశిలా నగరం జగదభిరాముడు కోదండరామస్వామిగా కొలువైన పరమాద్భుత క్షేత్రం. ఎవడున్నాడీ కాలంలో సరియగు నడబడివాడు, నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, చేసిన మేలు మరువనివాడు, సూర్యుని వలెనే వెలిగేవాడు. 16వ శతాబ్దం నాటి చోళరాజులు, విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన చరిత్రాత్మక ఆరామం. ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు, విలువలు కలిగిన విలుకాడు, పలు సుగుణాలకు చెలికాడు, చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు. బమ్మెర పోతనామాత్యుడు మహాభాగవతాన్ని తెలుగులో రాసి రామన్న రామునికి అంకితమిచ్చిన అపురూప దేవాలయమిది. పై వలసిన అపర మిథిలా నగరం ఈ ఏకశిలా నగరం ఒంటిమిట్ట. శ్రీ సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం. 32 స్తంభాల రంగమంటపం, 3 ఆలయ గోపుర శిఖరాల బృహన్నిర్మాణాలపై అలరారే అద్భుత శిల్పకళా తోరణం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం. సీతారామ చూపిని మహిమ మదిలో అసురాలిని మా పదర, మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి, సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి. శ్రీ కోదండరామస్వామి గర్భాలయంలో ఏకశిలలో మూర్తిభవించిన శ్రీ సీతారామ లక్ష్మణ దర్శనానికి చేరుకోవడానికి ముందున్న ఎన్నో విశేష మండపాలు, ధ్వజస్తంభ వైభవాలను దర్శించి ఆ రామచంద్రమూర్తిని దర్శించి ఆనందోత్సాహాల్లో తన్మయులవుతారు ఇక్కడికి వచ్చే భక్తులు. శ్రీరామచంద్ర శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంబోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. సీతారామ కళ్యాణమంటే లోక కళ్యాణ కారకం అని యుగయుగాలుగా ఈ భరతఖండం కొనియాడుతోంది. మానవ రూపంలో సంచరించి ధర్మాచరణకు తారక మంత్రం శ్రీరామ అన్న 3 అక్షరాలు శ్రీమన్నారాయణుని అవతారాలలో అత్యంత లోక కళ్యాణావతారం శ్రీరామావతారం. ఆ కోదండరాముని మహత్తర ఆలయం మన తెలుగు రాష్ట్రంలో వందల సంవత్సరాలుగా విలసిల్లుతోంది. ఆకాశాన్నంటిన తూర్పు కనుమలు, చుట్టూరా వ్యాపించిన శేషాచల పర్వతాలు, పాలకొండలు, వెలిగొండల వరసలు, వీటన్నింటి మధ్యన ఏకశిలా పర్వతంపై శ్రీరామచంద్రుని ఖ్యాతిలా ఠీవీగా నిలబడ్డ 3 ఆలయ గోపురాలు. ఆ కనిపించే గోపురాల పట్టణమే నేటి ఒంటిమిట్ట. ఒకనాడు ఏకశిలా నగరంగా విలసిల్లిన నగరమే ఈ ఒంటిమిట్ట. ఒంటిమిట్టకే ఈ పేరు రావడానికి అనేక కథనాలున్నాయి. ఏకశిలా నగరంగా పేరొందిన ఈ ఒంటిమిట్టలో ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ గోపురాలు భారత ఖ్యాతంత ఉన్నతంగా ఆకాశాన్ని చుంబిస్తూ కనిపిస్తాయి. శ్రీ కోదండ రామాలయ గోపుర విశేషాలు ఎన్నెన్నో.
ఒంటిమిట్ట అనగానే విశేషంగా చెప్పే విషయం ఇక్కడి శ్రీ కోదండరామస్వామి ఆలయం. 1356 సంవత్సరపు శిలాశాసనం ప్రకారం ఈ ఆలయం ఎందరో మహనీయుల దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. 6.5 శతాబ్దాల చరిత్ర, తెలుగు సాహితీ సంపదకు ఇక్కడ ఎన్నెన్నో వైభవాలు చోటు చేసుకున్నాయి. మత సహనానికి 100 సంవత్సరాలుగా నిలువెత్తు అద్దంలా నిలిచింది ఈ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం. కడప, తిరుపతి మార్గమధ్యంలో ఉన్న ఈ ఆలయ అందాలు వర్ణనాతీతం. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. గర్భాలయంలో వేంచేసి ఉన్న ఆ స్వామి కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో కోదండంతో సీతాలక్ష్మణ సమేతంగా దర్శనమిస్తారు. పినాకినీ నదిగా పేరొందిన నేటి పెన్నా నది ప్రాంతంలో బమ్మెర పోతనామాత్యుడు వ్యవసాయం చేసుకుంటూ భాగవత కావ్యాన్ని రచించి ఇక్కడి కోదండరాముడికి అంకితమిచ్చారని చెబుతారు. 1863లో కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించిన వావిలకొలను సుబ్బారావు గారు వాల్మీకి రామాయణాన్ని ఆంధ్రీకరించి 108 సార్లు పారాయణ చేశారట. కొబ్బరి చిప్పను చేతపట్టి గ్రామం తిరిగి ఆర్జించిన ద్రవ్యంతో ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారట. ఆంధ్ర వాల్మీకిగా పేరుగాంచిన వావిలకొలను సుబ్బారావు గారు. భవనాసి ఓబన్న అన్న శ్రీరామ భక్తుడు ఆలయ తూర్పుద్వారం వద్ద రామరామాయని రాముని పాదం పట్టండి, యమునికి నామం పెట్టండి అంటూ జానపద బాణీలో ఆ రాముణ్ణి అర్చించేవారట. ఓనాడు ఒక ప్రభుత్వ అధికారి ఓబన్నను అడ్డుగా ఉన్నందుకు నిందించారట. ఆ రోజు రాత్రి ఆ అధికారికి కలలో శ్రీరాముడు కనిపించి ఓబన్న పరమభక్తుడు, అతన్ని నిందించి దోషం చేశావని అన్నారట. ఆ అధికారి పశ్చాత్తాపంతో ఓబన్నకు ఓ మండపం కట్టించి ఆ స్వామి నామగానాన్ని కావించమని అర్థించారట. ఒంటిమిట్టకు ఈ నామం రావడానికి ఎన్నో కథనాలు ఇక్కడి వారు చెబుతుంటారు. అలాంటి వాటిలో ఎక్కువగా వినిపించేది ఒంటడు మిట్టడు అనే బోయ సోదరుల కథనం. దట్టమైన అరణ్య ప్రాంతంలో ఉన్న నాటి ఏకశిలా నగరంలో ఒంటడు మిట్టడు అన్న సోదరులు దారిదోపిడీల ద్వారా దోచిన సంపదను ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలో దాచేవారట. ఒకనాడు ఆ రామచంద్ర ప్రభువు ఒంటడు మిట్టడు సోదరుల స్వప్నంలో కనిపించి బుద్ధిగా ధర్మంగా బ్రతకమని చెప్పారని నాటి నానుడి. ఆనాటి నుండి వారిద్దరూ రాములవారి సేవ చేస్తూ జీవనం గడిపారని, వారు సేవించి కొలిచిన ఆలయం కనుక ఒంటిమిట్ట కోదండ రామాలయంగా ఇది ప్రసిద్ధికెక్కిందని చెబుతారు. సిట్టుకి పందిరేయాలని పిచ్చి పిచ్చి ఆశనాది, ముల్లోకాలను కాసేటోన్ని కాపాడాలని పిచ్చినాది. నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురు సూపు, ఇన్నాళ్లకు నిజమయ్యే వరం కనబడుతున్నది. రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు, మన రాముని సేవకెవరో మనసు పడి వస్తున్నట్టు. తూర్పు కనుమల మధ్యన శ్రీ వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్న తిరుమల మార్గాన ఒంటిమిట్టగా ప్రఖ్యాతిగాంచిన నాటి ఏకశిలా నగరాన ఉన్న దివ్యాలయం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం. ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాల సంరంభం వర్ణనాతీతం. అలనాటి మిథిలాపురియే ఇటు భద్రాచలంగా ఇటు ఒంటిమిట్టగా అవతరించాయా అన్నంత వైభవంగా రామకళ్యాణం జరుగుతుంది. ఈ మాడవీధుల్లోనే శ్రీ సీతారామలక్ష్మణ ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుకు వస్తాయి. ఇది తిరుమల తిరుపతి దేవుని శైలిలో జరిగే ఊరేగింపు. శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం, గోవిందునే వేళ కొలుతాం కొలుతాం,
దేవుని గుణములు తలుతాం తలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం విష్ణు కథలు చెవుల విందాం విందాం వేరు కథలు చెవుల మాందాం మాందాం శ్రీ కోదండరామస్వామి గర్భాలయంలో ఏకశిలలో మూర్తీభవించిన శ్రీ సీతారామ లక్ష్మణ దర్శనానికి చేరుకోవడానికి ముందున్న ఎన్నో విశేష మండపాలు, ధ్వజస్తంభ వైభవాలను దర్శించి ఆ రామచంద్రమూర్తిని దర్శించి ఆనందోత్సాహాల్లో తన్మయులవుతారు ఇక్కడికి వచ్చే భక్తులు. గర్భాలయంలో ఏకశిలలో మలచిన సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఎంతో మనోహరంగా గోచరమవుతాయి. ఈ మూల విరాట్లో ఆంజనేయస్వామి కానరాకపోవడం ఓ విశేషం. ఆ రామభక్త హనుమకు ఇదే ప్రాంగణంలో వేరే చోట ప్రత్యేక ఉపమందిరం ఉంటుంది. తూర్పు గోపురం ద్వారా లోపలికి చేరిన భక్తులకు ధ్వజస్తంభం, రంగమండపం, ముఖమండపం, అంతరమండపాలు దాటిన తరువాత కనిపించేది గర్భాలయం. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని ఎంతో సుందరంగా అనేక పుష్పమాలికలతో అలంకరించారు. ఈ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా అలంకరించారు. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు దత్తత తీసుకున్న నాటి నుండి భారీగా నిధులు వెచ్చించి ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 32 స్తంభాలతో నిర్మితమైన రంగమండపాన్ని ఎంతో అందంగా అలంకరించారు. ఈ స్తంభాలపై గల శిల్పకళా వైభవం, నిర్మాణ శైలి ఎంతో అద్భుతంగా ఉంటుంది. జగదభిరాముడు సకల కళాభిరాముడు. శ్రీరాముని చరితమును అనేక కళారూపాలు పరమశోభస్కరంగా వర్ణించాయి. అలనాటి అయోధ్యారాముణ్ణి నేటికి కళాకారులు తమ కళారూపాల్లో మన కనుల ముందు మళ్లీ సాక్షాత్కరిస్తారు. ఇక్కడి స్వామి సన్నిధిలో ఆనందోత్సాహాల మధ్య భక్తితో రామా రామా అంటూ ఎంతో ఉత్సాహంతో చిన్నారులు, మహిళలు, యువకులు వివిధ నృత్య ప్రదర్శనలు కావించారు. తూర్పు గోపురానికి ఉన్న శిల్పకళా నైపుణ్యాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఒకే తలతో ఉన్న 2 జంతువులు, ఎడమవైపు మూస్తే ఏనుగు, కుడివైపు మూస్తే గోమాత, ఇలా ఎన్నెన్నో శిల్పాలు దర్శనమిస్తాయి. శిలా శాసనాల ప్రకారం ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్యాధీశులు ఆనాటి శిల్పకళా వైభవాలు, దేవాలయ వాస్తు శాస్త్రాలను జోడించి పలు వర్గాల ప్రజలకు ఉపాధి సౌకర్యాలు కల్పించి సర్వమత సామరస్య కేంద్రంగా విలసిల్లిన ఈ క్షేత్ర వైభవం ఎంతో మనోహరం. మరో కథనం ప్రకారం విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర బుక్కరాయుల సోదరులు ఈ ప్రాంతాన్ని వేట నిమిత్తం చేరుకున్నారట. దాహార్తితో ఉన్న ఆ రాజుకు రామతీర్థమన్న నీటి కొలనును చూపించిన ఒంటడు, మిట్టడు అన్న సోదరులకు ఇనాంగా ఇచ్చారట. ఇక్కడ ఉన్న శ్రీ కోదండ రామాలయ స్వామిని అర్చించినందున ఒంటిమిట్ట రామాలయంగా పేరొందిందన్న కథనాలు ఇక్కడ వినిపిస్తాయి. విజయనగర సామ్రాజ్య పాలకుల హయాంలో ఇక్కడి దేవాలయం ఎంతగానో అభివృద్ధిని చూసిందని ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే 16వ శతాబ్ది నాటికి సిద్ధవటం కేంద్రంగా పాలించిన విజయనగర సామంతరాజులు, మట్లిరాజులు కూడా ఈ ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించారని చరిత్ర కథనాలు ఇక్కడ వినిపిస్తాయి.
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఆనాటి నుండి నేటి వరకు భక్తులు ఆ కోదండరాముణ్ణి కీర్తించి అర్చించి ఆనంద పారవస్యాన్ని పొందుతారు. ఇంతటి మహామహిమాన్వితమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని ఎంతో ఆనందాన్ని పొంది శ్రీరాముని కృపకు పాత్రులవుతారు భక్తులు. ఏకపత్ని వ్రతుడు, సత్యసంధుడు, పితృవాక్య పరిపాలకుడు, సకల లోకాభిరాముడు, ఇలా ఎన్ని గుణాలను వర్ణించినా ఆ వర్ణనల రూపం శ్రీరాముడుగా మనకు గోచరమవుతుంది. సద్గుణాల పోగు శ్రీరామచంద్రుడు. ఒంటిమిట్ట రామచంద్రస్వామిగా మనకు సకల శుభాలను కలిగించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.